హాయ్ అండి, ఇదొక చిన్న మినీ బ్లాగ్. మా ఫ్రెండ్స్లోని తెలుగు వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తున్నారు. సో వాళ్ళ అమ్మ అత్తగారి కోసం సారీస్ కావాలని చెప్తే అందరం కట్టకట్టుకొని బయలుదేరాం. సారీస్ కావాలని చెప్పింది ఒకరైతే, తనకు తోడుగా ఐదుగురం వెళ్తున్నాము. షాపింగ్ అంటే చాలు ఎన్ని పనులున్నా ఆపేసి బయలుదేరిపోతాం. మనం కొనకపోయినా అది చూడడానికి మాత్రం. ఇంక స్టార్ట్ అయిన 10 minutesకి వాటర్ బాటిల్ ఎత్తేంత ఎండ అయితే చాలా గట్టిగా కాసింది. మీరు మాత్రం బయటకు వెళ్తే వాటర్ బాటిల్ని అస్సలు మిస్ చేయకండి. మాకు ఎలాంటి సామాన్లు కావాలనుకున్నా అయితే పెద్ద మార్కెట్ అయినా కళ్ళచొక్కనే వెళ్ళాలి, లేదంటే బ్యారేజ్ మార్కెట్ అయినా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్తేనే కావాల్సిన సామాన్లు మనకు దొరుకుతూ ఉంటాయి. మేము ఉండే ఏరియాలో అయితే అసలు షాప్స్ అనేవి ఉండవు. ఫైనల్గా రావాల్సిన షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్లోనే మేము సారీస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము. మన సైడ్ సారీస్ అంటే గద్వాల్, కాంజీవరం, ఉప్పాడ, పోచంపల్లి, నారాయణపేట ఇలాంటి చాలా పేర్లతో సారీస్ అన్నీ ఉంటాయి. అండ్ చాలా హై క్వాలిటీ కూడా అవి. కానీ నాకు బెంగాల్కి సంబంధించిన సారీ పేర్లు అయితే అస్సలు తెలీదు. ఒక్క పేరే తెలుసు, ధకాయి జామ్దాని సారీ అని. అదని చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. ఇంకా మనం అంత హెవీ రేట్ పెట్టలేము కాబట్టి మన బడ్జెట్లో మేము తీసుకుందామని అయితే వచ్చాము. అండ్ ఇది మెయిన్లీ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఎక్కువగా మనం కాటన్ శారీస్ ప్రిఫర్ చేస్తాము. మేము కూడా అవే చూపించమన్నాం. సో కాటన్లోనే అన్నీ చూపించారు. ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్నీ చూపించారు. మన లేడీస్కి ఒక్కసారి చూస్తే కడుపు నిండిపోదు. ఖచ్చితంగా ఒక 10-15 తీస్తే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా మా బాధ చూడలేక ఆయన మొత్తం షాప్లో ఉన్నవన్నీ కూడా తీసేశారు బయటికి. అండ్ వాళ్ళు చెప్పిన రేటుకి కూడా మాకు నిజంగా రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. మంచి కాటన్ శారీస్ అండ్ ఇక్కడ గుర్తింపుగా ఉండేలాగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా తీసుకున్నారు. బాడీ డీహైడ్రేషన్ అయిపోతుందని చెరుకు రసం బండిని ఆపాము. కానీ అదేంటో మన సైడ్ ఉండే టేస్ట్ అయితే నిజంగా అస్సలు అనిపించలేదు. ఇదేందో మరీ తియ్యగా ఉంది అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఈ లైన్లోనే మనకు పూజకు సంబంధించిన సామాన్లు ఏవి కావాలనుకున్నా మనకి ఇక్కడ ఈ ఏరియాలో దొరుకుతాయి ఎక్కువగా. పిల్లల్ని బయటికి తీసుకురాకుండా మంచి పని చేశానని అనుకుంటాను. అంత ఎండ ఉందండి నిజంగా. ఈ రోజు మా శ్వేత పాప అయితే సేల్స్ గర్ల్ రోల్ చాలా బాగా ప్లే చేసింది. చీరల షాప్ దగ్గర ఒక ఊపు ఊపేసిన తర్వాత చెప్పుల షాప్ దగ్గర మళ్ళీ బయలుదేరాం. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ తిన్నగా ఇంటికైనా బయలుదేరామా. అచ్చే అలాంటి మంచి పని చేస్తే మాకే అవమానం అని చెప్పి మళ్ళీ బట్టల షాప్లోకి దూరాము. 100 రూపాయలు స్కార్ఫ్ కోసం అని చెప్పి 700 కన్నం వేసుకొని వచ్చాం బయటికి. కానీ ఏ మాటకి ఆ మాట క్వాలిటీ అయితే పిచ్చి పీక్స్ అని చెప్పాలి. మనకి బయట దొరికేదానికంటే ఈ షాప్లో నిజంగా మంచి రీజనబుల్స్లో ఉన్నాయి. అండ్ మెయిన్లీ సమ్మర్ కాబట్టి కాటన్కి సంబంధించిన క్వాలిటీస్ అయితే చాలా ఉన్నాయి. 3 పీస్ సెట్స్ అయితే జస్ట్ 500కి వచ్చేసాయి. అలాగే 2 పీస్ సెట్స్ అయితే జస్ట్ 350 రూపీస్కి ఇచ్చారు. నేను ఒకటి వేసేసాను, అలాగే మా శ్వేత పాప అయితే ఒకటి వేసేసాము. అప్పటికి మా కడుపు ఇంకా నిండలేదు. ఇంకా కాసేపు ఉండాలనుకున్నాం. కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికి ట్రైన్ టైం అవుతుందని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ సైన్ కనిపిస్తుంది బ్యారేజ్ బ్రిడ్జ్, అంటే గంగా నది వాటర్ అది. ఆటో ఎక్కేసిన తర్వాత ఒక్కొక్కరు లెక్కలేసుకుంటున్నాము. నీ షాపింగ్ ఎంత అని చెప్పి. ఒక్కొక్కరు 3-4 చీరలు అయితే కొన్నారు. కాబట్టి ఆ షాప్ అతనికి మంచి బిల్ వెళ్ళినట్టు ఈరోజు. ఈ మినీ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.